నాకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే నా సినిమాకి ఎస్వి మలిక్ తేజ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఎస్వి మలిక్ తేజ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పెట్టామంటే, యూట్యూబ్లో ఒక నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టరు. ఏ సాంగ్ చేసినా 20-30 మిలియన్స్ వెళ్తాయి. బ్రదర్తో నాకు దాదాపు ఒక 10 years నుంచి పరిచయం ఉంది. ఆయన ఒక మంచి మ్యూజిక్ ఇస్తాడనే దాంతో అతను పెట్టుకున్న. అట్లాగే జిఎస్ చక్రవర్తి రెడ్డి మంచి అనుభవం ఉన్న కెమెరామెన్. నాకు వీళ్ళంతా దొరికారు. వీళ్ళతో పాటు నా కో ఆర్టిస్టులు అట్లాగే సురేష్ గారు, మా హీరో వరుణ్ సందేశ్ గారు. అంటే నేను యాక్చువల్గా అంటే మా హీరోని ఒక ఫ్రెండ్ లాగే మాకు. నేను వెళ్తే ఎనీ టైం ఎప్పుడు అయినా నన్ను ఆహ్వానించి నా కథలకి ఎలా ఉంది ఏందని అంటే, అసలు కథ బాగుంటుంది శ్రీనివాస్, నేను వస్తానని నాకు బాగా సహకరించి నాతో ప్రయాణం చేయడానికి సిద్ధం ఇచ్చారు. గతంలో కూడా మాకు కొంచెం అనుభవం ఉంది. అలాగే ఈ సినిమాని కూడా మీరందరూ కొంచెం ప్రమోట్ చేసి, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే నేను దాదాపు కన్నడ చేశాను, హిందీ చేశాను, అన్నీ చేశాను. కానీ నాకంటూ గుర్తింపు తెచ్చింది మీరే, మీ పత్రికలే. ఎందుకంటే నాకు ఒక గురువు లేడు. నేను డైరెక్ట్ వచ్చాను, సీరియల్ రైటర్గా వచ్చాను. అక్కడి నుంచి కన్నడ, హిందీ ఇలా చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నా సినిమాని కొంచెం ప్రమోట్ చేసి నన్ను కొంచెం పబ్లిక్కి తెలిసే విధంగా, నా సినిమాని కొంచెం పబ్లిక్ తెలిసే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. హలో అండి, ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్తే. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ బ్లాక్మెయిల్ మూవీ ఓపెనింగ్. అండ్ శ్రీనివాస్ గారితో బేసిక్గా ఫస్ట్ నాకు శ్రీనివాస్ గారి స్టోరీ చెప్పంగానే, నాకు శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి పరిచయం ఆయన. అండ్ ఫైనల్గా ఒక మంచి సినిమాతో, ఒక మంచి స్టోరీతో, ఒక మంచి కాంటెంట్ ఉన్న ఫిల్మ్తో రాబోతున్నాం. అండ్ దాన్ని బ్యాక్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ అవినాష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా స్క్రిప్ట్స్ విన్నారు. సో డెఫినెట్గా ఒక మంచి జడ్జ్మెంట్. అండ్ ఆయనతో నాకు తక్కువ ట్రావెల్ అయినా కూడా నేను కలిసినప్పుడు హిస్ ప్యాషన్ ఫర్ సినిమా, ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ అండ్ ప్రేమ కనిపించింది. అండ్ సో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ ఈరోజు ఇక్కడికి ఈ మా ఓపెనింగ్కి వచ్చిన గెస్ట్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా సో ఓపెనింగ్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు సెట్స్కి వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాం మేమంతా కూడా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను జెమిని సురేష్. ఈరోజు బ్లాక్ మెయిల్ అనే సినిమా ద్వారా మళ్ళీ మా హీరో గారు వరుణ్ సందేశ్ గారు, నేను ఇద్దరం కలిపి కాంబినేషన్లో చేస్తున్న సినిమా. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రధానంగా నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది మా కోనపల్లి అవినాష్ గారికి. ఎందుకంటే ఈయన లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే కథ సెలక్షన్ దగ్గర నుంచి వాళ్ళ వరకు మా అందరినీ ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, థ్యాంక్స్ అలాట్. ప్రొడ్యూసర్ గానే కాకుండా సినిమాకి సంబంధించిన అంటే కథని తీసుకెళ్లే విధానంలో మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ డైరెక్టర్ గారు మా అన్నయ్య. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం ఆయన డైరెక్ట్ చేసినప్పుడే నాకు తెలుసు, చేస్తున్నప్పుడే అనిపించింది నేను చాలా ట్రావెల్ చేస్తాను అన్నయ్యతో అని. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ నన్ను ఈ సినిమాలో ఒక ప్రధాన భూమికకి తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ నాగ మహేష్ గారు, నా ఫస్ట్ ఫిల్మ్లో ఎప్పుడు అంటే ఏ సినిమాలో మేము యాక్ట్ చేసినా మా మధ్యన ఒక రిలేషను. ఎప్పుడు ఆయన ఒక యాక్టర్గా, నేను ఒక యాక్టర్గా చూడలేదు. నాగ మహేష్ గారు చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు కూడా వచ్చారు. ఇక నేను అంటే నాకు ఈ జర్నీలో ఏదో రోజు ఒక షూటింగ్లో అనుకుంటా ఆయన నన్ను చూసి ఎక్కడో నా జుట్టు ఎలా కొంచెం ఎలా వంకిలు తిరిగితే ఫస్ట్ టైం నన్ను శోభన్ బాబు గారు అని పిలిచి స్పాట్ చేసింది ఆయనే. 30 years ఇండస్ట్రీ గారు. అన్నయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయనే నన్ను మొదటి నుంచి నా భుజం తట్టి, మీరు చేయాలి, మీరు మంచి సినిమాలు చేయాలి, నీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా చేయాలి అని చెప్పి నన్ను తీసుకొచ్చినందుకు, ఈ సినిమాలో చేస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, ఎవరెవరు వచ్చారు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మా వరుణ్ గురించి మాట్లాడాలి. వరుణ్ నేను 15 yearsగా ట్రావెల్ అండి. మేమిద్దరం కలిసి ఫ్రెండ్స్గానే ఎప్పుడు ఉన్నాం. నేను మీడియాలో ఉన్నప్పుడు, తను హీరోగా చేస్తున్నప్పుడు చాలాసార్లు నేను అడిగిన వెంటనే ఇంటర్వ్యూస్ ఇచ్చి నాతో కలిసి ట్రావెల్ చేసి, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తే ఒక హీరో అంటే వరుణే. థ్యాంక్ యూ వరుణ్.
ఇవాళ నేను నిజంగా వరుణ్ థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇద్దరం కలిసి పని చేస్తున్నాం ఒక సినిమాలో హీరోలుగా అన్నప్పుడు నాతో పాటు పని చేస్తున్నాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. మా కాంబినేషన్ నిజంగానే చాలా సంతృప్తిని ఇస్తుంది నాకు. రాబోయే రోజుల్లో మేము మళ్ళీ కలిసి పని చేస్తాం. అగైన్ థ్యాంక్ యూ వరుణ్ అండ్ ఎంటైర్ టీమ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాకి పనిచేస్తున్నందుకు. బ్లాక్ మెయిల్ అనే సినిమా డెఫినెట్గా ఈ రోజు తెలుగు సినిమాకి సంబంధించిన సినారియోలో మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ ఒక సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే ఎప్పుడు అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటే సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమాకి నేను బలంగా నమ్మింది స్క్రీన్ ప్లే. మా అన్నయ్య తయారు చేసినటువంటి అద్భుతమైన కథలో స్క్రీన్ ప్లే మాట్లాడుతుంది ఈ సినిమాకి. అది మేము బలంగా నమ్మాం. అది రేపొద్దున మాకు ఖచ్చితంగా మీ ద్వారా మా మీడియా సోదరుల ద్వారా గొప్ప విజయం అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. అవే కెమెరాలు, అక్కడే స్క్రీన్ ప్లే, అక్కడే రాసుకుని తేజ ఫిల్మ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయిన నా కెరియర్ని ఇవాళ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అన్న. థ్యాంక్ యూ. ఈ నెల మళ్ళీ అయిపోయింది. అందరికీ నమస్తే. నా పేరు మల్లిక్ తేజ, ఎస్వి మల్లిక్ తేజ. నేను బ్లాక్ మెయిల్ చిత్రానికి థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు మల్లిక్ తేజ. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో బ్లాక్ మెయిల్ చిత్రానికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసినటువంటి మా దర్శకులు గుండ్రెడ్డి శ్రీరన్నకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రొడ్యూసర్ గారు అవినాష్ రెడ్డి గారు, అట్లాగే మా హీరోలు వరుణ్ సుందేశ్ గారు, మన జమ్ని సురేష్ గారు, తర్వాత పృథ్వీ గారు, అందరికి పేరు పేరున చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఉత్సాహంతో మంచి పాటలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను నిలబెడతా అని చెప్పి ఒక ఆశావాహ దృక్పథంతో తెలియజేస్తున్నా. మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా ఈ సినిమా సక్సెస్లో నా పాత్ర కూడా, అంటే సంగీతం పరంగా కూడా నేను నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీం అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రేక్షక మహాశయులకి అలాగే మా పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఇక్కడ మా తమ్ముడు అని అనాలి, హీరో పేరు చెప్పం, అక్కడ ఇంకో తమ్ముడు. ఎందుకంటే రిస్క్ని మంచి పీక్లో ఉన్నప్పుడు ఒక సినిమా చేసాం మేము. ఒక 40 feet హైట్ మించి తలకిందులుగా రోప్ తోటి అలా కిందకు వచ్చేసరికి కింద బెడ్లు కూడా చిన్నవి నార్మల్ ఉన్నాయి. ఇదేంటి ఆయన డేరేంటి ఏదైనా జరిగితే ఏంటంటే, లేదండి ఆయన అలాగే ఎవరి మాట వినరండి అని ఖచ్చితంగా ఆ డైరెక్టర్ మాటే వింటాడు. ఆయన ఏదనుకుంటాడో దాని మీద వర్కౌట్ చేసి చేస్తాడు. దట్ ఈస్ వరుణ్ సంధి. అండ్ ఈ సోహన్ బాబు అయితే ఇండస్ట్రీలో మామూలుగా యాచక శత్రువుహ అంటారు. ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్ సపోర్ట్ చేయరు. ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నాం. అంటే ఈ టీం వదిలేయండి, ఎక్కడైనా ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఎవరైనా నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ క్యారెక్టర్ చేయంటే ఈయన మటుకు ఏ సినిమా చేసినా అన్న ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఒక నిమిషం అవ్వండి, ఇప్పుడు డైరెక్టర్ని పిలిచి మాట్లాడి సెట్ చేశాడు. అంతా హెల్పింగ్ నేచర్, మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. అలాగే మా శ్రీనివాసు ఇంకేదైనా రాత్రి అలిగాను నేను, ఏందే ఇది అర్ధరాత్రి 2:58 ఫోటోలు ఎన్ని పెడుతున్నాడు అంటే అవినాష్ గారి గురించి అయినా వస్తాం మేము, మీ గురించి రావండి అన్న. అదేంటండి అలా అంటారంటే, అన్నయ్య పర్వాలేదు తమ్ముడు బలివాడు, మన ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అనేది మన చేసిన సినిమాయే చెప్పుద్ది. సో మా ప్రొడ్యూసర్ గారు ఈయన ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ చుట్టాలు అయిపోయారు, ఎవరు పేమెంట్ ఇస్తారో తెలియట్లేదు. ఇప్పుడేమో ఆయన అన్నయ్య అంటాడు, ఈయన తమ్ముడు, ఇప్పుడేమో అక్కడ ఒక అన్నయ్య, వీళ్ళందరూ. మేము నాగమహేష్ గారు మేము అనుకుంటున్నాం పేమెంట్ ఎవరు ఇస్తారబ్బా. సో పేమెంట్ బాగానే ఉంటుంది. సో అవినాష్ గారి గురించి చెప్పక్కర్లా, ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి. మా ఇప్పుడు కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్ గారి గురువు. ఆయన మా గురువులండి. గురువు ఆయనే మీ గురువు, మీరు కాదు. కోన వెంకట గారు, అలాగే ఇక్కడికి చాలామంది శ్రీధర్ చెప్పన్న గారు కానీ, ఇక్కడ వచ్చిన మా
నాగమహేష్ గారు. ఈ మధ్య ఇదే ప్రసాద్ ల్యాబ్లో తెరచాప సినిమా చూసి మీరు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇది ఒక కొత్త డైమెన్షను అని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి మంచి పేరు వచ్చింది ఆ సినిమా. సో అలాగే ఇది బ్లాక్ మెయిల్ అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో మనం ఏంటంటే ఎన్నో టైటిల్ చూస్తుంటాం, దానికి కథకి దీనికి సంబంధం ఉండదు అసలు, ఏదో పెట్టేస్తారు. కానీ దీంట్లో కథ అలాంటిది, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అలాంటిది బలంగా ఉంది. సో దాని గురించి ఆయన శ్రీనివాస్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా నేను సబ్జెక్ట్ మీద ఉన్నానంటే, ఇప్పుడు మా మీద ఎప్పుడు ఉంటారు మీరు ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఉంటే ఎలాగని. అలాగా కష్టపడి అన్న మనం నమ్ముకున్న ప్రొడ్యూసర్కి ₹1 కాదు ₹2 ఎక్కువ రావాలి, అదే నా తపన, వేరే రకంగా కాదు అని చెప్పి కష్టపడి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక మంచి కథ తెచ్చినా దాన్ని అక్కడి వరకు ప్రొడ్యూసర్ వరకు తీసుకెళ్ళని రోజులు చాలా ఉన్నాయి. మధ్యలో చాలా చెక్ పోస్టులు ఉంటాయి. అవన్నీ దాటుకుని అద్భుతంగా మా అవినాష్ గారి దగ్గరికి రావటం అనేది నిజంగా గొప్ప అదృష్టం. బాండింగ్ అలాంటిది. ఈయన బాండింగ్ ఏంటంటే ఆయన ఆఫీసు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది. ఒక 26 ఫ్లోర్లు పైకి వచ్చేయండి, 26 ఫ్లోర్ ఏంట్రా, నేను కరెంటు పోతే ఎలాగే వస్తాం, మళ్ళీ పైన మీరు ఏదన్నా మంచి ఆతిథ్యం, అద్భుతం అన్నమాట. ఏదో ఇక ఆదివారం నాడు ఈ రోజు ఉంటుంది ఆయనతోటి, ఏ ఆదివారం నాడో ఎట్టెట్ అంటాం కదా సాయంత్రం, ఇది కామన్ ఇండస్ట్రీలో. కారు తీసుకెళ్ళి అక్కడ పెట్టి 25, 26 ఫ్లోర్ అన్నాడు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఎక్కడికంటే మీరు ఏం కంగారు పడకండి, ఒక వ్యక్తి వస్తాడు మీ దగ్గరుండి ఆయన తీసుకెళ్ళి పార్కింగ్ చేసి పైకి తీసుకెళ్ళారు. నిజంగా ఇవి చేశారని కదా, కానీ చాలా గొప్ప వ్యక్తి. అది మా కుటుంబ సభ్యులు, పేమెంట్ తర్వాత ఉంటుంది అది. కానీ ఈ సినిమా మా అందరికీ మంచి క్యారెక్టర్లు, అటు నాగమహేష్ గారికి కానీ నాకు కానీ, ఇలా ఉన్న ఇక్కడ ఆయన పేరు మర్చిపోయాం, పెద్ద ఆయన సమ్మెట గాంధీ గారు ఉన్నారండి దీంట్లో. వాళ్ళందరికీ అంటే గత సినిమాల్లో చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా వారందరినీ కూడా ప్రమోట్ చేస్తూ వారికి కూడా అవకాశాలు ఇచ్చే గొప్ప మనసున్న డైరెక్టర్ మా శ్రీనివాస్ గారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరు హీరోలు కాంబినేషన్లో మేము యాక్ట్ చేస్తున్నాం. ఇది మంచి సినిమా అవ్వాలి, బ్రహ్మాండంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. రండి. స్పీచ్లో ఉన్నవి ఇచ్చారు మీరు, స్పీచ్లో ఉన్నవి ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగమహేష్ని. బ్లాక్ మెయిల్ సినిమా ఫస్ట్ టైము నిర్మాతగా సినీ రంగానికి ప్రవేశిస్తున్నా. ముందుగా మా కోనపరెడ్డి అవినాష్ గారికి నా హృదయపూర్వక వెల్కమ్ చెప్తున్నాను, స్వాగతం చెప్తున్నాను. అట్లాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారితో ఇది నా 3వ చిత్రం. ఆయన కూడా చాలా ప్రేమగల మనిషి. ఒకసారి పరిచయం అయితే ఆ ఆర్టిస్ట్ని వదిలిపెట్టకుండా కంటిన్యూటీగా తీసుకెళ్తూ ఉంటారు. చాలా సంతోషం. ఈ చిత్రం మా వరుణ్ సందేశ్ గారికి మరో కొత్త బంగారు లోకం కావాలని, హ్యాపీ డేస్ తోటి ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఆ పాట చాలా బాగా ఇష్టం నాకు. ఇది సీతారామ శాస్త్రి గారి పాట, ఈ ప్రశ్న ఎవరు బదులు ఎవరుగా. చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. మళ్ళీ ఆయనకి పునర్వైభవం కావాలని, మళ్ళీ హ్యాపీ డేస్ తోటి లాగా హీరో లాగా ఆయన కలగాలి మనస్ఫూర్తి కోరుకున్నా. అట్లాగే అనుంగు సహోదర సమానుడు మా సురేష్ హీరోగా విజృంభిస్తున్నారు. మీ ఇద్దరం కలిసి అంతకుముందు 4 సినిమాలు చేశాము. ఆయన హీరోగా చేసిన ఆత్మకథలో కూడా నేను ఉన్నాను. చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, మీరందరూ దీవించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అట్లాగే నాకు చిరకాల మిత్రుడు, సోదర సమానుడు మా పృథ్వీ గారు. ఆయనతో చాలా సినిమాలు మేము కలిసి కాంబినేషన్ చేశాము. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు చిందిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆయనతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని, బ్లాక్ మెయిల్ చిత్రం అద్భుత విజయం సాధించాలని, నిర్మాత గారికి కనకవర్షం కురిపించాలని, మా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, దర్శకుడు మా శ్రీనివాస్ గారికి ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు మా దక్కాలని, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా
ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తున్నారు మీరు మాట్లాడుతుంది మాట్లాడతాం మీరు ఏంటంటే శ్రీనివాసులు ఏంటండి పృథ్వీనా మీరు మాట్లాడేస్తే నేను మాట్లాడేస్తాను. ఇందులో ఉంది. ఓకే ఓకే అండి ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తయారవుతున్నటువంటి బ్లాక్మెయిల్ చిత్రానికి ఈ ప్రారంభోత్సవం జరగడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈ చిత్రానికి మంచి స్క్రీన్ ప్లే, డైరెక్షను సెలెక్ట్ చేసిన మా అవినాష్ బాగా సక్సెస్ అవ్వాలా. అంటున్నారా మీరు? సో ఈ సినిమాలో నటిస్తున్నటువంటి వరుణ్ సందేశ్ గారు, దెన్ సురేష్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ వారే చెప్పారు. 15 సంవత్సరాలుగా చాలా మంచి ట్రావెల్ చేస్తున్నట్టుగా. అట్లానే వరుణ్ సందేశ్ గారికి ఇది మరో హ్యాపీ డేస్ లాగా అంతటి సక్సెస్ రావాలని, సురేష్ గారికి కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టాలని, ఈ చిత్రం ద్వారా మన కోనపరెడ్డి అవినాష్ నాయుడు ఇంకా మరిన్ని చిత్రాలు నిర్మించి ఈ సినిమా పరిశ్రమని కొత్త నటీనటుల్ని, ఆర్టిస్టులందరినీ ప్రోత్సహించాలని, మ్యూజిక్ వాళ్ళని కానీ మిగతా ఆల్ టెక్నికల్ ఎంతమంది ఉంటారో సినీ ఇండస్ట్రీలో అందరినీ ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలానే ఈ బ్లాక్మెయిల్ అనే మూవీ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా ఇద్దరు హీరోలు గారు కానీ, సమయం ఎండగా ఉందని పేర్లు చెప్పలేకపోతున్నాను, ఏమనుకోదు. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా మీకు ఒక విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మూవీ ఫీల్డ్లోకి నేను రావడానికి కారణం రెండు అండి. ఒకటి, ఒక మూవీ అనేది మనం తీస్తే 200 కుటుంబాలు మనం పని కల్పించడంలో అవుతామని చెప్పి అదొక్క కారణం అండి. రెండోది, తెలుగు మూవీలో ఏదో ఈ మూవీ తీసి ఇంకో మూవీ తీసి అది కాదండి, ఈ తెలుగు మూవీలో మంచి మూవీని ఇంటర్నేషనల్గా తీసుకెళ్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఇందులో దిగానండి. మీ అందరికి మీడియా మిత్రులందరికీ ఒకటి తెలియజేస్తున్నానండి, ఈ బ్లాక్మెయిల్ మూవీ ఏదైతే ఉందో అది కంపల్సరీ హిట్ అయ్యిద్ది. మీరు కూడా మా మీడియా మిత్రులు కూడా మాకు కొంచెం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మూవీలో వచ్చిన షేర్ ఏదైతే ఉందో 10% నా టెక్నీషియన్స్ కానీ నాకు ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాఫిట్లో 10% ఇస్తానని చెప్పి మీ అందరి ముందులో మాటిస్తున్నాను.